Hi, good evening viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Thursday. So we are in 113 planning. So inka few days aithe 114 loki enter avutam. Morning yoga exercise chesara. Very good. Competitive levels prepare ayyavalu. They are preparing their exams. What about today's topic? Once see back. ఒకసారి వెనక్కి చూసుకోండి. సో ఎప్పుడైనా మీరు ముందుకు వెళ్ళండి, వెళ్తూ ఒకసారి వెనక్కు కూడా ఒకసారి వన్స్ చూడండి. ఎందుకంటే వాట్ యు ఆర్ అచీవ్డ్, ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారు, ఎంతవరకు మీరు అటైన్ చేశారు అనేది ఒకసారి చూసుకుంటే మీకు పర్సంటేజ్ ఆఫ్ లెవెల్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఏమీ చూసుకోకుండా ముందుకు వెళ్తున్నారు అనుకోండి, మీకు ఎంత ప్రాసెస్లో సక్సెస్మెంట్ ఉందనేది తెలియదు. కాబట్టి వన్స్ యూ హ్యావ్ టు చెక్ వాట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్. అంటే మనం ఇప్పుడు మనం ఫ్యూచర్లో ఏం అచీవ్ చేయాలనుకుంటున్నామో తెలియాలంటే పాస్ట్ వాట్ ఎవర్ వీ డిడ్ ఏదైతే ఉందో దాన్ని ఎంత పర్సంటేజ్లో మనం సక్సెస్ చూపించాం అనేది ఎప్పటికప్పుడు మనం అనాలిసిస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అప్పుడు 10% లెవెల్లో ఉన్నామా, 20% లెవెల్లో ఉన్నా, 30% లెవెల్లో ఉన్నామా, 40, 80, 90 లైక్ దట్. ఆ పర్సంటేజ్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి మనం అవకాశం ఉంది. 20లో ఉన్నామంటే యూ గో ఫర్ 30 లెవెల్. సో పర్సంటేజ్ ఆఫ్ లెవెల్ని సక్సెస్ రేషియోని మనం పెంచుకుంటూ పోతే లైఫ్ బికమ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ అయిపోతావు. దానికి ఒక చిన్న ఫినామినా మనము ఒక్కసారి వెనక్కు చూసుకోవాలి. మనం సాధించిన ఘనతను ఒకసారి అనలైజ్ చేసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు సపోజ్ యు ఆర్ గోయింగ్ టు, ఒకవేళ స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్లో పర్ఫార్మెన్స్ ఎలా కౌంట్ చేస్తాము? ప్రీ ఫైనల్లో ఉన్నాడు, క్వార్టర్లీలో ఎంత వచ్చినాయి, హాఫ్ ఇయర్లీలో ఎంత వచ్చినాయి అని ఫైనల్లో చూడాలంటే ప్రీ ఫైనల్లో ఎంత వచ్చి, ఈ మూడింటిని బట్టి మనకు అర్థమవుతుంది కదా వాట్ హీస్ పర్ఫార్మెన్స్. అలానే మన పర్ఫార్మెన్స్ కూడా ఇండివిజువల్, అది అందరికీ వర్తిస్తుంది. నాట్ ఓన్లీ స్టూడెంట్, ప్రతి ఎవ్రీ సిటిజన్, ఎవ్రీ ఇండియన్, ఎవ్రీ హ్యూమన్ అందరికి కూడా వర్తిస్తుంది. వాళ్ళు ఒక్కసారి మనము పునరాంకితం చేసుకోవటం అనమాట. మనం పునరాలోచన అంటే మనం చేసినటువంటి సక్సెస్ఫుల్ ఈవెంట్స్ కానీ ఫెయిల్యూర్స్, మనం ఎంత పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్లో ఉన్నాం, ఎంత పర్సెంట్ ఆఫ్ ఫెయిల్యూర్లో ఉన్నాం, మనం వాట్ వీ అచీవ్డ్ టిల్ నౌ, ఇప్పటివరకు మనం ఏం అచీవ్ చేసాం. సో మనంగా అచీవ్ చేసింది మనకు కరెక్ట్గా చూడాలి, అంతేగాని నేను గ్రేట్ అని చెప్పుకొని ఫీల్ అయిపోయి ఇది ప్రాక్టికాలిటీని పక్కకు పెట్టుకోకూడదు. వాట్ యు ఆర్ అచైవ్డ్, నువ్వు ఇంతవరకు ఒక జాబ్ సాధించావు, అది ఎంత 15,000 జాబ్, 10,000 జాబ్, 50,000 జాబ్, ఏదంతా. ఇప్పటివరకు నేను ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను, ఇప్పటివరకు నేను ఒక కార్ తీసుకోలేదు, ఒక వెహికల్ తీసుకోలేదు, జస్ట్ బస్సులో తిరుగుతున్నాను, ఏదైతే అంత. జస్ట్ మా ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ ఇది. ఇప్పుడు నేను రెంట్ హౌస్లో ఉంటున్నాను, ఒకవేళ అచీవ్ చేస్తే ఒక ఇల్లు కొన్నాను, ఏవో ఒకటి ఉంటాయి. ఇంతవరకు నేను ఫలానా పాస్ట్ బ్యాక్గ్రౌండ్, నేను ఫలానా ఇన్ని యూట్యూబ్లో ఇన్ని వీడియోస్ చేశాను, ఇంత పేరు వచ్చింది, ఇంత మానిటైజేషన్ మనీ అయింది నాకు. సో నువ్వు ఆర్టిస్ట్ అయితే ఇన్ని క్యారెక్టర్స్ చేసి ఎంత అద్భుతమైన రోల్స్ వచ్చింది, డైరెక్టర్ అయితే ఎన్ని సినిమాలు మీరు తీశారు, అది ప్రొడ్యూసర్ అయితే ఎన్ని సినిమాలు నువ్వు ప్రొడ్యూస్ చేసావు, ఇవన్నీ కూడా ప్రతిదాని స్పోర్ట్స్లో క్రికెట్లోకి వెళ్తే ఎన్ని సిక్సర్స్ కొట్టావు, ఎంత నువ్వు సాధించావు, వన్డేలో వెళ్ళావా, దీంట్లోకి వెళ్ళావా, సో టెస్ట్ మ్యాచ్లు ఆడావా, ఇవన్నీ కూడా ఒక్కసారి కౌంట్ చేసుకోవాలి. ప్రతి దాంట్లోనూ ప్రతి ఫీల్డ్లోనూ యూ హ్యావ్ టు అనలైజ్ ద సిచ్యువేషన్. సో కాబట్టి ఒక్కసారి అనాలిసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ అనాలిసిస్ ఇది బిజినెస్ అనాలిసిస్లో పార్ట్ అనేది ఉంటుంది, కానీ నేను ఇండివిజువల్ పర్సన్గా చెప్తున్నాను కాబట్టి సెల్ఫ్ అనాలిసిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ యువర్ నేచర్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఫీల్డ్ అది అందరికీ వర్తిస్తుంది. లాయర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఎన్ఆర్ఐస్, సో సినిమా ఫీల్డ్లో చేసే ఆర్టిస్టులు, హీరోలు కానీ, డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఎనీ స్పోర్ట్స్ ఫీల్డ్, వాట్ ఎవర్ ద స్పోర్ట్స్ అంటే నాట్ ఓన్లీ క్రికెట్, కబడ్డీ, విచ్ ఎవర్ ద ఫీల్డ్, చెస్, క్యారమ్స్, ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్, సో ద వాలీబాల్, బాస్కెట్బాల్, షటిల్, విచ్ ఎవర్. సో దాంట్లో మన అనాలిసిస్ పార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు గ్రో. సో ఇది మాత్రం ఒకళ్ళొకళ్ళు డిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళని మాత్రం కంపేర్ చేసుకోకండి. మీరు సాధించిన వాటికి ఒకసారి కేర్స్ తీసుకోండి, దెన్ ఓన్లీ యు ఆర్ ద సక్సెస్ఫుల్, రైట్? ఓకేనా? చేసుకుంటారని ఆశిస్తున్నాను. శేషు ఛానల్ ద్వారా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి కాన్సెప్ట్ మనం ట్రావెల్ అవుతున్నాం కాబట్టి ఆల్ ద బెస్ట్, అందరూ బాగుండాలి. సో దట్ నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ అందుతుంది. బాయ్, యువర్ శేషు.